ఆషాఢమాసం వస్తే చాలు జంట నగరాల్లో సూపర్ వైబ్ వచ్చేస్తుంది. డప్పుల మూతలు, పోతరాజుల ఆటలు, శివశక్తుల పూనకాల మధ్య నెల రోజుల పాటు జరిగే పండుగే బోనాల జాతర. అసలు బోనం అంటే ఏమిటి? బోనాల పండుగ చరిత్ర ఏమిటి? భోజనం అనే సంస్కృత పదం నుంచి పుట్టిందే బోనం. ఆరోగ్యం బాగుండాలని, సిరి సంపదలు చేకూరాలని కోరుకుంటూ అమ్మవారికి సమర్పించే నైవేద్యమే బోనం. పసుపు, కుంకుమ, వేపాకుతో అలంకరించిన కొత్త మట్టి కుండలో పరమానాన్ని ఉంచి బోనం సిద్ధం చేస్తారు. ఆ బోనం కుండపైన ప్రమిదలో దీపం ఉంచి ఆడబిడ్డలు తలపై పెట్టుకుని డప్పు మోతల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. హైదరాబాద్ బోనాల పండుగలో తొలి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తారు. ఆషాఢమాసంలో వచ్చే తొలి గురువారం లేదా ఆదివారం నుంచి బోనాల సమర్పణ మొదలవుతుంది. లంగర్ హౌస్ చౌరస్తా నుంచి భారీ ఊరేగింపుగా మొదలై ఫతే దర్వాజా గుండా కోట లోపలికి బోనాలు ప్రవేశించి మెట్ల మార్గం ద్వారా అమ్మవారి చెంతకు చేరుతాయి. డప్పుల మూతలు, పోతురాజుల నృత్యాలు మధ్య ధూమ్ధామ్గా సాగే ఈ ఊరేగింపులో హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా భక్తులు భారీగా పాల్గొంటారు. హైదరాబాద్ సంస్కృతికి, మత సామరస్యానికి ఈ బోనాల పండుగ నిలువుటద్దం. కాకతీయ రాజుల కాలంలో గోల్కొండ పైన ఓ గొర్రెల కాపరికి అమ్మవారి విగ్రహం కనిపించింది. ఈ విషయం రాజుకు తెలియడంతో అమ్మవారి కోసం మట్టి కోటను నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి కాలం నుంచే బోనాలు సమర్పించే ఆనవాయితీ ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన బహుమనీ సుల్తాన్, కుతుబ్ షాహీలు గోల్కొండ మట్టి కోటను శత్రు దుర్భేద్యమైన రాతికోటగా మార్చారు. రాజ్యాలు పోయినా, రాజులు మారినా కోటపై ఉన్న ఆలయం భక్తుల నమ్మకాలను అబ్దుల్ హసన్ తానిషా కాలంలో గోల్కొండ కోటపైనున్న జగదాంబిక అమ్మవారి ఆలయం కొత్త కళను సంతరించుకుంది. 1675లో తానిషా వద్ద మంత్రులుగా ఉన్న అక్కన్న, మాదన్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. నాటి నుంచే ఘటాల ఊరేగింపుతో బోనాలు సమర్పించే సంప్రదాయం మొదలైందని చెబుతారు. ముస్లిం రాజులు పోయి ప్రజాప్రభుత్వాలు వచ్చినా అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించే పద్ధతి కూడా అలానే ఉంది. గోల్కొండలో తొలి బోనం, ఆ తర్వాత బల్కంపేట ఎల్లమ్మకు రెండో బోనం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో మూడో బోనం, చివరిగా లాల్ దర్వాజాతో పాటు ట్విన్ సిటీస్లోని అన్ని గ్రామ దేవతల ఆలయాల్లో బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తారు. ఇక లష్కర్ బోనాలకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అసలు సికింద్రాబాద్లో ఉజ్జయిని మహాంకాళి ఆలయం ఎవరు నిర్మించారు? సికింద్రాబాద్కు ఉజ్జయినికి లింక్ ఏంటి? ఇక్కడ బోనాలు ఎలా మొదలైనాయి? అవి తెలంగాణలో నిజాం పాలన నడుస్తున్న రోజులు. కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం మాత్రం బ్రిటిష్ అధీనంలో ఉండేది. ఇక్కడి మిలిటరీ క్యాంపు నుంచి సూరటి అప్పయ్య అనే సైనికుడు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి బదిలీపై వెళ్లాడు. 1813లో భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి వల్ల వేల మంది ప్రజలు చనిపోవడంతో అప్పయ్య ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని దర్శించుకుని తన ప్రాంత ప్రజలను కాపాడితే ఆలయం నిర్మిస్తానని మొక్కుకున్నాడు. అమ్మవారి మహిమతో వ్యాధి తగ్గిపోవడంతో అప్పయ్య సికింద్రాబాద్ లష్కర్ వద్ద ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించి బోనాలు సమర్పించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆషాఢమాసంలో ఘనంగా బోనాల పండుగ జరుగుతోంది. లష్కర్ బోనాల్లో రెండో రోజు పచ్చికుండపై ఓ మహిళ నిలబడి రంగం భవిష్యవాణి చెప్పే కార్యక్రమం స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. ఈ భవిష్యవాణి కోసం ఏటా భక్తులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయ చరిత్ర ఏంటి? ఈ ఆలయంలో బోనాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి? తొలిసారి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించిందెవరు? ఇక సిటీలో చివరిగా పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఎన్నో ఏండ్ల చారిత్రక విశిష్టత ఈ ఆలయం సొంతం. నిజాం పాలకులు సైతం స్వయంగా మొక్కులు చెల్లించిన చరిత్ర ఉంది. 1908లో మూసీ వరదలు వచ్చిన సమయంలో కలరా మహమ్మారి నుంచి నగర ప్రజలను కాపాడాలని మొక్కుకొని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి పూజలు చేశారు. ఆ తర్వాత వ్యాధి వ్యాప్తి తగ్గడంతో నాటి 7వ నిజాం
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్వయంగా ఆలయానికి వచ్చి అమ్మవారికి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అప్పటి నుంచి ఇక్కడ జరిగే బోనాల్లో ప్రభుత్వ అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆషాఢ మాసంలో చివరి ఆదివారం అమ్మవారికి బోనాల సమర్పణ, ఆ తర్వాతి రోజు రంగం వైభవంగా నిర్వహిస్తారు. నాడు బోనాల్లో ఘటాల ఊరేగింపు కోసం నిజాం రాజు తన సంస్థానంలో ఉన్న గంగారాం అనే ఏనుగును ఇచ్చారు. అప్పటి నుంచి ఏనుగు అంబారీ నిర్వహించే పద్ధతి కూడా మొదలైంది. సిటీ బోనాల జాతరలో మరో ప్రత్యేకత ఉంది. బోనాల పండుగ ఎక్కడ మొదలైందో అక్కడే ముగించడం ఆనవాయితీ. గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనం సమర్పణతో మొదలయ్యే నెల రోజుల జాతర ముగింపు రోజున ఇక్కడే ఆఖరిగా పూజ చేస్తారు. బోనాల ముగింపు రోజున పలహారం, బండ్ల ఊరేగింపు, తొట్టెల సమర్పణ, డప్పుల చప్పుళ్ళు, పోతురాజుల నృత్యాలు మధ్య సిటీ అంతా ధూమ్ధామ్గా జరుగుతాయి. ఈ సందర్భంగా ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున పబ్లిక్ హాలిడే ప్రకటిస్తుంది.